ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు, మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక 2-3 పెట్టి లేదంటే ఒక 5-6 మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. ఆన్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. నేను అందుకే దాన్ని ముందుగానే ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను, డ్రోన్స్తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్లగలిగింది. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతుందో జీపీఎస్ చూసుకుని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతను పంపించే అవకాశాలు వస్తాయి. ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక డ్రోనే కాదు, ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ 3 ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని మెషిన్ లెర్నింగ్ గాని అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం. ఆపర్చునిటీగా తీసుకుని ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజటి నుంచి 3 రోజుల్లో మాక్సిమం ఈ రోజు ఒక రోజు అయింది, రేపు ఇంకొక 2 రోజుల్లో 100% మనం ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, ఈ 6 ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. నేను మళ్లీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు. పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు. ఈ రోజు ఈ తుఫాను, ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరిచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు. ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు ఇంటూ 6 150 గ్రాములు, యాపిల్స్ ఒక 6, బిస్కెట్స్ ఒక 6 పాకెట్లు, వాటర్ ఒక 6 లీటర్లు, మిల్క్ 50 ఇంటూ 4 2 లీటర్లు, మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం. అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా, అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం. ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం. వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం. రోడ్లు క్లీన్ చేస్తాం, డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేది 2 పనులు మిగులుతాయి. అవి 2 మీరు చూస్తే
ఒకటి, వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఎప్పటికీ కూడా మానిటర్ చేస్తాం. 2, దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. రెండోది, ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్ని ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే ₹2, ₹5, ₹10 కూరగాయలు ఏది తీసుకున్నా ఈ 3 కాంబినేషన్లోనే ఉంటాయి. ఒక కాంబినేషన్లో ₹2కే ఇస్తారు, ఒక కాంబినేషన్లో ₹5కే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్లో ₹10కి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఈరోజు 40 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. 40 మెట్రిక్ టన్నులు అంటే 40,000 కేజీలు. ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం. రేపు వీలైతే ఇంకా పెంచుతాం, డంప్ చేస్తాం. ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం. రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఇండ్లు చాలా మంది బాధపడుతున్నారు. సర్వస్వాన్ని కోల్పోయాం. ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితిలో ఉన్నాం. బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం. ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం. చాలా మంది బాధపడుతున్నారు. క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం, క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం. ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల. ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం, చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం, యుటెన్సిల్స్ పోవడం. ఇంకొకటి కాదు, ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక టీవీ కానీ, ఒక గ్యాస్కు ఉన్న స్టవ్ కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి. ఒక సైకిల్, స్కూటరు, మోటార్ బైక్ ఉంటే, ఆటో ఉంటే, కారు ఉంటే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారో ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని 3 బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు, అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడా వాళ్ళల్లో తప్పు జరిగిందనే బాధ లేదు. ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసేశారు. వీళ్లు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేశారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి. అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది. ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు, ఎప్పుడు ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు. హైయెస్ట్ డిశ్చార్జ్ 11,90,000 క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇక్కడ 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రెండు కలిపితే 11,90,000 క్రాస్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది. కానీ ఇది ఒక పక్క, ఇంకొక పక్క మానవ తప్పిదం. ఈ రెంటి వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం. కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ రోజు కూడా నేను సిటీకి పోతే నేను చూశాను, సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి. స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఏదైతే నేను కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు, ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు. కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు.
నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా, సర్వశక్తులు ఒడ్డుతున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం.